వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. అనంతపురం జిల్లా కంబతూరు మండలం పాలూరు గ్రామంలో ఆదివారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిల్నేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో నిర్వహిస్తుండగా ఒకవైపు వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తల మధ్య మాటల యుద్దంతో పాటు చిన్నపాటి ఘర్షణ తలెత్తింది. దీంతో కొద్దిసేపు పాలూరు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసుల వెంటనే అక్కడికి చేరుకుని ఘర్షణ జరగకుండా గట్టి చర్యలు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4,000 రూపాయల పింఛన్ అందజేస్తామని అన్నారు. జగన్ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఓటర్ మహాశయులందరికీ మనం ఓటర్ మహాశయులు అనకూడదు. మనతో కుటుంబం ఇంకా 10 సంవత్సరాలు అయింది నన్ను ఎన్నుకుని. వాళ్ళు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల రణరంగంలో చూస్తున్నాం మనం. ఇక్కడ హిందూపూర్లో ఇక్కడికి ఈ ఎండలో కూడా నేను పెట్టడం న్యాయం కాదు. కానీ మీరందరూ నీడలో ఉండండి, నేను ఎండలో ఉంటా. ఎవరు ఆడ మీ మహిళలు జాగ్రత్తగా ఉండండి పిల్లలు. ఎందుకంటే షూటింగ్లో కూడా కొడుకు పెట్టనివ్వను నేను. ఎండలోనే ఉంటా. మళ్ళీ తిరిగి క్యారవాన్లు ఈ వ్యాన్లు ఉంటాయి. అందరు వెళ్ళి కూర్చుంటారు అక్కడ వ్యాన్లో. ఒక షాట్ అవ్వగానే మనం వెళ్ళి కూర్చునే పని పడలే. అంతే ఎండలో కూర్చోటం, మళ్ళీ భోజనానికి వ్యాన్లోకి వెళ్ళడం, మళ్ళీ ఒకసారి వ్యాన్ దిగితే మళ్ళీ షూటింగ్ అయిపోయే వరకు ఎండలో ఉండను. అది సరే. అందరికి నమస్కారం. ఉరకంతున్న ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ముఖ్యంగా నా హారతలిస్తూ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు విజయాన్ని చేకూరుస్తూ అందిస్తూ మరి అలాగే ఈ యొక్క సత్యసాయి జిల్లా రొల్ల మండలం పిల్లిగుండ్లు చెక్ పోస్టు వద్ద అంతా చూస్తుండగానే 2 కాకీలు కొట్టుకున్నారు. వాహనాల తనిఖీ కోసం పిల్లిగుండ్లు చెక్ పోస్టు వద్ద రోల్ల, అగలి పోలీస్ స్టేషన్లకు చెందిన నారాయణస్వామి నాయక్, శివకుమార్ని నియమించారు. వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే ఘర్షణ ఇద్దరి మధ్య ఎందుకు జరిగిందనేది తెలియాల్సి ఉంది. అనంతపురం జిల్లా ఉరవకొండలోని 1వ వార్డులో ప్రచారం చేస్తున్న టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇంటింటికి వెళ్లి పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలను అడుగుతున్న ముస్లిం మహిళలపై దురుసుగా ప్రవర్తించారు. 2 ముస్లిం మహిళలపై దాడికి పాల్పడి గాయపరిచారు. దాడి ఘటనను ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆర్ఓ కేతన్ గార్కు ఫిర్యాదు చేశారు. ఉరవకొండలో ఓటమి భయం పట్టుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రచారానికి పోతూ ఉంటే భయపడి బెదిరించడం మొదలు పెడతా ఉన్నారు. ఇది గత 7 ఎలక్షన్లలో ఎన్నడూ కూడనటువంటి చర్య. ఎంటైర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు జరపాలి అనేటువంటి దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతూ ఉంది. ఎన్నికలలో స్వేచ్ఛగా ప్రచారం చేసుకునేటువంటి హక్కు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉంది. దానికి భిన్నంగా ఈరోజు ఉరవకొండ పట్టణంలో కానీ, గ్రామాల్లో కానీ ఓటర్ వెరిఫికేషన్కి వెళ్తామన్నా, లేకపోతే ప్రచారానికి వెళ్తున్న మహిళలను చూడకుండా ముస్లిం మహిళల మీద, దళిత మహిళల మీద దాడులు చేస్తున్నటువంటి సంఘటనలు జరిగాయి. ఈ నెల 1వ తారీఖున ఆర్ఓ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చాం. వడ్ల సలీం అనేటువంటి వ్యక్తి, తాజు అనేటువంటి వ్యక్తి, అన్వర్ అనేటువంటి వ్యక్తి ప్రచారంకి వెళ్ళినటువంటి మహిళల మీద బెదిరించి దాడి చేశారు అని. కానీ దాన్ని మేము సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు అనంటే మొదటిసారి చెప్దాం ఏదో స్పొరాడిక్గా జరిగిందేమో అని. కానీ నెక్స్ట్ డే మళ్ళీ బాంబే సేత్ మైను, జిలాను, జకీర్ వీళ్ళు మొదలుపెట్టారు. మళ్ళీ ఇవాళ నూర్, ఇర్ఫాన్ వీళ్ళందరూ కూడా ఇచ్చారు. ఇవాళ రైటింగ్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చాను నేను. ఫ్రీ అండ్ విత్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. మహిళకి చేతికి గాయమైంది, గాజులు పగలగొట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇవి కంట్రోల్ చేయకపోతే వీళ్ళందరినీ తీసుకుని ర్యాలీ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ముస్లిం మహిళలకు కూడా ప్రచారం చేసుకునేటువంటి హక్కు ఉంది అన్నటువంటి బేసిక్స్ కూడా మర్చిపోయి బెదిరింపులతోటి, దాడులతోటి కంట్రోల్ చేయాలనుకుంటే అది సాధ్యం కాదు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ నేతలకు తెలియజేస్తా ఉన్నాం. మీ బెదిరింపులకో, మీ దాడులకో జుజుబీలు మీరందరూ కూడా 7 గ్రూపుల నక్సలైట్లు చూసి వచ్చిన వాడు పయ్యావుల కేశవ్. ఈరోజు అధికారం ఉంటే మీరంతా పుట్టలో నుంచి బయటకు వచ్చేటువంటి వ్యక్తులు. మీరు ఎలక్షన్ల కోడ్ ఉంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల అధికార ఆర్ఓ గారికి కంప్లైంట్ చేశాం. దీని మీద చర్యలు తీసుకోమని చెప్పాం. స్వేచ్ఛగా ప్రచారం చేసుకునేటువంటి వాతావరణం కల్పించకపోతే ఇక్కడే
ఇదే క్షేత్రస్థాయిలోనే తెలుగుదేశం పార్టీ ప్రజా పోరాటాల్ని మొదలు పెడుతుంది, రాష్ట్ర వ్యాప్త ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. ఆర్ఓ గారికి చాలా స్పష్టంగా చెప్పాం, స్వేచ్ఛగా ముస్లిం మహిళలు ఒంటరిగా వాళ్ళు చేసుకుంటున్నటువంటి ప్రచారం మీద దాడులు చేస్తున్నటువంటి వాళ్ళని, వాళ్ళ వెనకాలన్న పార్టీని మీరు చర్యలు తీసుకోవాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. ఇక్కడ ఎవరు ఏమనేది కాదు, వైఎస్ఆర్సీపీ నేతలు ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు. స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారం చేసుకునేటువంటి వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ఇక్కడున్న రిటర్నింగ్ ఆఫీసర్ మీద, ఇక్కడున్నటువంటి పోలింగ్ అధికారుల మీద, ఇక్కడున్నటువంటి జిల్లా యంత్రాంగంలో ఉన్న కలెక్టర్ గారి దగ్గర, ఎస్పీ గారి మీద ఉంది. ఇవాళ ఫస్ట్ టైం ఆర్ఓ గారికి కంప్లైంట్ చేశాం. ఇంతవరకు లెటర్లు పెట్టాం, ఇవాళ పర్సనల్గా వచ్చి కంప్లైంట్ చేశాం. ఆ స్వేచ్ఛాయుత వాతావరణం కనిపించకపోతే డెఫినెట్లీ దీన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిత్తూరు జిల్లా కుప్పం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు. సబ్ రిజిస్టర్పై వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించామన్న అధికారులు. చంద్రబాబుపై తణుకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి కారుమూరి ఫైర్. ఏం మాట్లాడుతున్నారో బాబుకు తెలియడం లేదని ఎద్దేవా. పోస్టల్ బ్యాలెట్ ను పొందిన ప్రతి ఒక్కరూ ఓటేయాలి. రేపటి వరకు అవకాశం ఉందన్న కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి. అనంతపురం జిల్లా వరవకొండలో ఉద్రిక్తత. 2 వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో ఈసీకి ఫిర్యాదు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.